యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ లో ఉండే అత్యధిక వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 3వ శుక్రవారం ఒంగోలులో ఓపీలు ప్రారంభించనున్నట్లు హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ చౌదరి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలులో పారడైజ్ రెస్టారెంట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ చౌదరి మాట్లాడుతూ వైద్య రంగం వేగంగా కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గతంలో ఏదన్నా సర్జరీ చేయాలంటే పేషెంట్ ను ఐసీయూలో 3 నుండి 4 రోజులు, అలాగే హాస్పిటల్ బెడ్ పై మరో 10 రోజులు ఉంచి అనంతరం డిశ్చార్జ్ చేసేవారని తెలిపారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యం కారణంగా సర్జరీ చేసుకున్న వ్యక్తులు కూడా కేవలం 3-4 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన రోబోటిక్ పద్ధతిలో మనిషి చేతులు దూరని ప్రాంతంలో కూడా అతి సులువుగా సర్జరీలు చేయటం, కుట్లు వేయటం జరుగుతుందన్నారు. ఇటువంటి నూతన వైద్యాన్ని జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఒంగోలులో ప్రతి నెల 3వ శుక్రవారం ఓపీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన ఆధునిక వైద్యం అవసరమైన సర్జరీలకు మాత్రం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ కు సిఫార్సు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కృష్ణ చౌదరి అమిరినేని. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, రోబోటిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్ అండి. సో బేసిక్గా ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాము ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే అడ్వాన్స్ మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోతుందండి. అంటే ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు మనం శస్త్రచికిత్సలు అంటే పేషెంట్ ఒక వారం రోజులు బెడ్ మీద పడుకొని ఉండటము, మనం ఆపరేషన్ చేయటము, 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళటము, ఇవన్నీ చూసుంటాము. అక్కడ నుంచి చిన్నగా 90వ దశకంలో లాప్రోస్కోపిక్ సర్జరీకి వచ్చాము. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే 3 కుట్లు 3 హోల్స్ ద్వారా లేదంటే 4 హోల్స్ ద్వారా ఆపరేషన్ చేయటము. ఆ ఆపరేషన్ చేసినప్పుడు మరుసటి రోజే పేషెంట్ నడవగలగటము, 3-4 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవటము, ఇక్కడ వరకు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా కూడా హెల్త్ సైన్సెస్ అనేవి అడ్వాన్స్ అయ్యాయి. సో ఏ విధంగా అడ్వాన్స్ అయ్యాయి అంటే, ఇప్పుడు లాప్రోస్కోపీలోనే ఇంతకుముందు చిన్న ఆపరేషన్స్ లాప్రోస్కోపీలో చేసేవాళ్ళు. ఇప్పుడు పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, లివర్కి సంబంధించి కానీ, ఒక్కొక్కసారి ట్రాన్స్ప్లాంట్స్, లివర్ తీసేసి లివర్ మళ్ళీ పెట్టటము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ క్యాన్సర్, పేగుకు సంబంధించిన క్యాన్సర్స్, ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మేము లాప్రోస్కోపీలో చేయగలుగుతున్నాం. దాన్ని అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటారు. దీని తర్వాత ఉన్న అడ్వాన్స్మెంట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ. సో రోబో సహాయంతో రోబో ఏం చేస్తుంది అంటే, మన పేషెంట్కి లాప్రోస్కోపీ పోర్ట్స్ లాగే రోబోటిక్ పోర్ట్స్ వేసిన తర్వాత మనం దానికి రోబోని కనెక్ట్ చేస్తాం. ఆ రోబోకి ఇండిపెండెన్స్ ఏమి ఉండదు. అంటే రోబో తనంతటి తాను సర్జరీ చేయలేదు, కానీ మాలాంటి సర్జన్స్ ఏంటంటే ఒక కన్సోల్లో కూర్చొని దాన్ని ఆపరేట్ చేయడం ద్వారా రోబో కడుపు లోపల ప్రిసిషన్ తోటి సర్జరీ చేస్తుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, చేతులు దూరలేని చోట, చేతులు లోపలికి వెళ్ళలేని చోట, డీప్ క్యావిటీస్లో ఉండే సర్జరీస్, స్పెసిఫిక్గా లివర్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఈసోఫేగస్కి సంబంధించిన సర్జరీస్ కానీ, పేగు మోషన్ దారికి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ఆ లోపలికి వెళ్ళి కుట్లు వేయడం అనేది ఇంతకుముందు కష్టమయ్యేది. లాప్రోస్కోపీలో కూడా ఏంటంటే, లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రైట్గా ఉండటం వల్ల మనం ఇలా కదిలించగలుగుతాం, కానీ దాన్ని మన చెయ్యి వృష్టి ఎలా ఉంటుందో అలా యూజ్ చేసి కుట్లు వేయటం అనేది కొంచెం కష్టంగా ఉండేది. సో ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఏంటంటే 3D విజన్ వస్తుంది మనకి, అండ్ ఆల్మోస్ట్ 10 times 20 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. 4K క్లారిటీ తోటి ఆ కుట్లను కూడా మనం చేతితోటి ఎలా అయితే తీసుకుంటామో అదే ప్రెసిషన్ తోటి మనం ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, రోబోటిక్ ప్రొసీజర్స్ అండ్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్, ఇవన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి. అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక రకమైన టెక్నాలజీ ఏంటంటే ఐసీజీ వాడి గాల్ బ్లాడర్ సర్జరీ చేయటము, లేదంటే ఐసీజీ వాడి లివర్ సర్జరీ చేయటము. వీటి వల్ల ఏమవుతుంది అంటే, మామూలుగా మనకి కనిపించింది ఆ డై ఇయటం వల్ల, ఒక స్పెసిఫిక్ కెమెరాతో చూడటం వల్ల ఏవైతే క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయో అవన్నీ మనకి కలర్ తోటి డీలీనేట్ అయిపోయి, ఒక కలర్లోనేమో ఒక స్ట్రక్చరు, ఇంకో కలర్లో ఇంకో స్ట్రక్చర్ కనిపించడం వల్ల వేరే వాటికి ఇబ్బంది పెట్టకుండా మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి టెక్నాలజీస్ తోటి వచ్చే సమస్యలు ఏంటంటే, దానికి అందుబాటులో ఉండే కాస్ట్.
సో కాస్ట్ ఏమవుతుంది, ఇప్పుడు మనం చిన్న ఊర్లలో చిన్న చోట ఇలాంటి ఎక్విప్మెంట్ని మనం కొనలేము, ఎక్విప్మెంట్ని పెట్టలేము, ఎందుకంటే వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కాస్ట్తో కూడుకున్నాయి కాబట్టి. సో ఇట్లాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని మన ప్రజలకి, నేను ప్రాపర్ గుంటూరు నుంచి వచ్చానండి, నేను ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఇంకోళ్ళు దగ్గర పూసపాడు అనే గ్రామంలో పుట్టాను. సో నేను పుట్టినప్పుడు ఇంట్లోనే పుట్టాను, అప్పటికి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కానీ నేను ఇంట్లోనే పుట్టాను. సో ఎందుకు పుట్టారు అంటే అప్పుడు మా వాళ్ళకి ఉన్న పరిజ్ఞానము, లేదంటే మా వాళ్ళకి తెలిసిన ఒక పరిజ్ఞానం ఏంటి అంటే ఓకే ఇది మంచే అని అనుకుంటాను. కాకపోతే అడ్వాన్స్డ్ వచ్చిన తర్వాత ఈరోజు నేను వెళ్ళి మళ్ళీ ఇంట్లో పుడతానా అంటే లేదు, నేను హాస్పిటల్లో పుట్టాలనే కోరుకుంటాను. సో అట్లాగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి, మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ అందుబాటులో ఉన్న సేవలన్నీ అందించాలి అంటే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఓకే హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒంగోలులో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కిమ్స్లో చేసేవాళ్ళు ఉన్నారు, మన సంఘమిత్రాలో చేసేవాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ కొత్త హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కూడా మరి మీరెందుకు వస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అంటే ఈ న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలు ఒపీనియన్ కావాలనుకున్నప్పుడు ఓకే మేము ఉన్నాము, నేను మీకు ఒపీనియన్ చెప్పగలుగుతాను అని చెప్పడం అనేది మా మెయిన్ ఉద్దేశం. చిన్న సర్జరీస్, నార్మల్గా అయిపోయే సర్జరీస్ అన్నీ ఇక్కడే అయిపోతాయి. డాక్టర్స్కి మేము సహకరిస్తాము, మేము డాక్టర్లు అందరితోటి కలిసి పనిచేస్తాము, ఏదన్నా సహాయం కావాలన్నా ఇది కావాలన్నా చెప్తాము, లేదంటే ఈ చిన్న సర్జరీ ఇక్కడ చేయించుకుంటే సరిపోతుందమ్మా, పలానా డాక్టర్ గారి దగ్గర చేయించుకోండి ఇక్కడే అయిపోతుందనే చెప్తాము. బట్ ఏవైతే అడ్వాన్స్డ్ కేర్ కావాలి, ఇది స్పెసిఫిక్గా ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే మల్టీ డిసిప్లినరీ సపోర్ట్ కావాలి, క్రిటికల్ ఐసీయూ కావాలి, ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్వాన్స్డ్ కేర్ ఇవ్వడానికి యశోద సికింద్రాబాద్ ఈ పెరిఫరీస్లో కూడా వచ్చి, దూరంగా వచ్చి కూడా మా సర్వీసెస్ ఉన్నాయి, మేము ఉన్నాము అని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ నేను ఆంధ్రాలో పుట్టిన వాడిగా ఆంధ్రాకి హెల్త్ కేర్, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అందించాలి అనేది నా తాపత్రయం. సో ఎప్పుడైతే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందో ప్రతి నెల ఒక రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపీ చూసుకొని, పేషెంట్స్ని చూసుకొని, నా ఫ్రెండ్స్ అయిన డాక్టర్స్ అందరినీ కలిసి పేషెంట్స్కి సహాయం చేసుకొని దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ కేర్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ వాళ్ళకి చెప్పి, ఒకవేళ అవసరం అనుకుంటే కనుక యశోద సికింద్రాబాద్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకోవడము, లేదంటే క్రిటికల్ కేసు వచ్చింది, సర్జరీ ఏదో కాంప్లికేట్ అయింది, లేదు అంటే మల్టీ డిసిప్లినరీ, న్యూరో సర్జరీ, ఆర్థో, సర్జికల్ గ్యాస్ట్రో అన్నీ అవసరం అయ్యే కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులు, ట్రాన్స్ప్లాంట్ కేసులు, వీటిని మాత్రం హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకోవడం, మిగతావి ఇక్కడ ట్రీట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. సో దీంతో ఏంటంటే ప్రజలకు చేరువ అవడంతో మనకి పేషెంట్కి చాలా సహాయం చేసినట్టు ఉంటుంది. అండ్ సేమ్ టైం ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, ఓకే మనం వృత్తి ధర్మం మనం నెరవేర్చాము అని ఉంటుంది. దాంతోపాటు యశోద లాంటి పెద్ద హాస్పిటల్ మనకి పెరిఫరీలో రీచ్లోకి అవైలబుల్గా ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది. ఇది మా ఉద్దేశం. యశోద సికింద్రాబాద్ ఓపెన్ చేసే ఉద్దేశం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. మేము వేరే చిన్న హాస్పిటల్స్ వీటిలో ఇక్కడైతే ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటితో అసోసియేట్ అయ్యి ఓపీ సర్వీసెస్ని మాత్రం ప్రారంభిస్తున్నాం సార్. ఓపీ సర్వీసెస్ ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే రోజు ఓపీ సర్వీసెస్ని ప్రారంభిస్తున్నాం. సో ప్రతి శుక్రవారం, మూడో శుక్రవారం రోజు ఈ పలానా టైం నుంచి పలానా టైం ఎక్కడ అవైలబుల్గా ఉంటామనేది మీకు అందరికీ మేము అది చెప్తాము. సో ఆ టైంలో ఇక్కడ పేషెంట్స్ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఓపీ చూపించుకోవాలనుకున్నా, లేదంటే డాక్టర్స్ ఎవరైనా రిఫర్ చేయాలనుకున్నా, ఈ కేసుకు ఒపీనియన్ కావాలి, వాళ్ళని హైదరాబాద్ వెళ్ళి ఒపీనియన్ తీసుకొని రండి అని చెప్తే ఒక్కసారి ఎలా ఉంటుందంటే పేషెంట్ హైదరాబాద్ దాకా వచ్చి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సర్జరీ కోసం రావడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది. చాలామంది రారు, చాలామంది అక్కడికి రావటం కూడా కష్టమవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒపీనియన్ అనేది, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము ఇక్కడ ఇవ్వగలిగితే దాని తర్వాత పేషెంట్ అనేది రావాలా లేదా ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది.